గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. సెన్సెక్స్ రికార్డు పరుగు, మదుపర్ల సంపద 445 లక్షల కోట్లు. 1986 జనవరిలో ఆరంభమైన సెన్సెక్స్ పయనం తొలుత నిదానంగా సాగిన ప్రపంచ ఆర్థిక పరిణామాలకు అనుగుణంగా ఒడిదుడుకులకు లోనైన ఎప్పటికప్పుడు కొత్త మైలురాయిని అధిగమిస్తూ సాగుతుంది. ఇటీవల కాలంలో ఆకాశమే అద్దుగా రాణిస్తున్న ఈ సూచి బుధవారం 80,000 స్థాయిని అందుకుంది. తర్వాత కొద్దిగా కిందకు చేరి 79,986.80 పాయింట్ల వద్ద స్థిరపడింది. తొలి 10,000 పాయింట్లకు చేరేందుకు సెన్సెక్స్కు 20 ఏళ్లు పట్టగా 70,000 పాయింట్ల నుంచి 80,000కు చేరేందుకు కేవలం 138 ట్రేడింగ్ రోజుల 7 నెలల్లోపే సమయమే తీసుకుంది. BSEలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవనకాల గరిష్టమైన 445.43 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ హెచ్చు తగ్గుల థీరీలా 1986 నుంచి 3/7/2024 వరకు ఇక్కడ ఈ విధంగా సెన్సెక్స్ గురించి ఇక్కడ సెన్సెక్స్ ప్రయాణం సాగింది అని ఇక్కడ 20,000 నుంచి 80,000కు చేరుకుంది. అంటే ఇక్కడ లాభాల్లో నడుస్తున్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. 1990 జూలై 25న 1,000, 2006 ఫిబ్రవరి 7 10,000, 2007 డిసెంబర్ 11 20,000, 2017 ఏప్రిల్ 25న 30,000, 2019 జూన్ 3న 40,000, 2021 ఫిబ్రవరి 3 50,000, 2021 సెప్టెంబర్ 24 60,000, 2023 డిసెంబర్ 11 70,000, 2024 ఏప్రిల్ 9 75,000, 2024 జూలై 3న 80,000కు చేరుకుంది. ఇక్కడ BSE కంపెనీల మార్కెట్ విలువ 6.9 లక్షల కోట్లు. 2000 సంవత్సరంలో BSE కంపెనీల మార్కెట్ విలువ 2005లో 25 లక్షల కోట్లు, 2010లో 73 లక్షల కోట్లు, 2015 100 లక్షల కోట్లు, 2020లో 188 లక్షల కోట్లు, 2024లో 445 లక్షల కోట్లు. ఈ విధంగా 2000 నుంచి 2024 వరకు పెరిగిందని చెప్పుకోవచ్చు. భారత GDP డాలర్లలో 327 బిలియన్, 477 బిలియన్ డాలర్లు, ఇవన్నీ 1.24 ట్రిలియన్ డాలర్లు, 2.04 ట్రిలియన్, 2.71 ట్రిలియన్ డాలర్లు, 3.93 ట్రిలియన్ డాలర్లు. ఇది 1990 నుంచి 2024కు ఈ విధంగా పెరుగుకుంటూ వచ్చింది సెన్సెక్స్ అని ఇక్కడ 1990 నుంచి 2024 వరకు ఇక్కడ గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక స్పష్టం చేసిన TGPSC. రాష్ట్రంలో గ్రూప్ 1 సర్వీసులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రధానంగా పరీక్షకు సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 55/29/29లోని నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామని TGPSC వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన పరీక్షకు అభ్యర్థులని జీవోలు ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్నట్లుగా 1:50 నిష్పత్తిలోనే ఎంపిక చేస్తామని తెలిపింది. ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై న్యాయస్థానం మార్గదర్శకాలకు అనుగుణంగా వారి అభ్యర్థనలను పరిశీలించిన కమిషన్ 1:100 నిష్పత్తిలో ఎంపిక సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక అంట స్పష్టం చేసిన TGPSC అని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంతకుముందుకు 1:100 నిష్పత్తిలో ఎంపిక సాధ్యం కాదని ఇక్కడ 1:50కి ప్రకారం ఇది ఎంపిక చేస్తారట గ్రూప్ 1 మెయిన్స్లో. ఫోన్ ట్యాపింగ్ కుట్రలో నవీన్ రావు. ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్ పైన అప్పట్లో నిఘా, అట్లాస్ టూల్ నుంచి సోషల్ మీడియా ప్రొఫైళ్ల సేకరణ, హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో దర్యాప్తు అధికారుల వెల్లడి, ప్రభాకర్ రావు శ్రవణ్ల పాస్పోర్ట్ల జప్తునకు ప్రతిపాదన. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్రమంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కుట్రలో నవీన్ రావుకు భాగం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావుతో పాటు నవీన్ రావు సూచనలతోనే పలువురి ఫోన్లను ప్రణీత్ రావు బృందం ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. రాజకీయ నేతలతో పాటు పలువురు IAS IPS ఉన్నతాధికారుల ఫోన్లపైన నిఘా పెట్టినట్లు తేలింది. ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డితో పాటు IAS అధికారులు రొనాల్డ్ రాస్, దివ్య ఆ జాబితాలో ఉన్నట్లు తాజాగా బహిర్గతమైంది. హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన ఈ కేసులో దర్యాప్తు అధికారులు బుధవారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో పలు కీలక అంశాలను వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే మాస్టర్ మైండ్ అని పేర్కొన్నారు.
ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కుట్రలో నవీన్ రావు కీలక పాత్ర అని ఇక్కడ ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రొఫైల్ పైన అప్పట్లో నిఘా. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ పైన ఇక్కడ ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మరి ఇది ఎప్పుడు కొలిక్కొస్తుందో చూడాలి. ట్యాపింగ్కు అనుమతి ఇచ్చేది రాష్ట్ర హోంశాఖే. హైకోర్టుకు నివేదించిన కేంద్రం విచారణ 23కి వాయిదా. రాష్ట్ర పరిధిలోని ఫోన్ ఖాతాదారుల ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సి వస్తే రాష్ట్ర హోంశాఖ తగిన అనుమతులు మంజూరు చేస్తుందని కేంద్రం బుధవారం హైకోర్టుకు నివేదించింది. ఎస్ఐబి అదనపు ఎస్పీ సస్పెండెడ్ భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రాజకీయ ప్రత్యర్థులు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్కు అనుమతి ఇచ్చేది రాష్ట్ర హోంశాఖనేంట హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా హైకోర్టుకు సమర్పించింది నివేదిక. ఈ విధంగా దానికి సంబంధించిన హోంశాఖ ఉత్తర్వులు జారీ చేస్తేనే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడతారంట సంబంధించిన అధికారులు. ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా. కనీసం 2 ఏళ్లు నిండితేనే దరఖాస్తుకు అర్హత. ఒకే చోట 4 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారికి స్థానచలనం తప్పనిసరి. ఒక క్యాడర్లో 40% మించి సిబ్బందిని బదిలీ చేయరాదు. పారదర్శకంగా ఆన్లైన్ కౌన్సిలింగ్. 8వ తేదీ కల్లా ఖాళీలు బదిలీ అయ్యే వారి జాబితా వెల్లడి. 9 నుంచి 12 వరకు ఆప్షన్ల స్వీకరణ. 19, 20 తేదీల్లో ఉత్తర్వుల జారీ. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో వివరించింది. బదిలీలు చేపట్టే ప్రభుత్వ శాఖలు వీటిని తప్పక అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నాయకులను సైతం 2012లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తప్పనిసరిగా బదిలీ చేయాలని తెలిపింది. బదిలీలకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు: 2024 జూన్ 30 నాటికి ఒకచోట 2 ఏళ్ల సర్వీస్ పూర్తి కాని వారిని బదిలీ చేయకూడదు. 2 ఏళ్లు పూర్తయిన వారే ఇక్కడ 2024 వరకు జూన్ 30, 2024 వరకు 2 సంవత్సరాల పాటు ఒకే చోట పనిచేసిన వారికే బదిలీ చేయాల్సి ఉంది. అట్లా 2 సంవత్సరాలు పూర్తి కాని వారికి బదిలీ చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా ఇక్కడ నిబంధనలు జారీ చేసినట్టు తెలుసుకోవచ్చు. కనీసం 2 ఏళ్లు నిండితేనే దరఖాస్తుకు అర్హత. ఒకే చోట 4 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారికి స్థానచలనం తప్పనిసరి. విధంగా ఒకే చోట 2 సంవత్సరాల మించి ఇంకా 4 సంవత్సరాలు అట్లా ఉంటే తప్పనిసరిగా స్థానచలనం ఉంటుందంట. ఇక్కడ బదిలీ అయ్యే అవకాశం ఉంది. 2 సంవత్సరాలు పూర్తి కాని వారికి బదిలీ అవకాశం లేదని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ విధంగా పారదర్శకంగా ఆన్లైన్ కౌన్సిలింగ్. 8వ తేదీ కల్లా ఖాళీలు బదిలీ అయ్యే వారి జాబితా వెల్లడి. 8వ తేదీ వరకల్లా ఇక్కడ ఈ నెల 8వ తేదీ వరకల్లా బదిలీ అయ్యే ఖాళీల జాబితా కూడా బదిలీ అయ్యే వారి జాబితా వెల్లడి. అదేవిధంగా ఖాళీల జాబితా కూడా వెల్లడి అవుతుందంట. ఇక్కడ 9 నుంచి 12 వరకు ఆప్షన్ల స్వీకరణ. 19, 20 తేదీల్లో ఉత్తర్వుల జారీ అని మనం మేడిగడ్డ 7వ బ్లాక్లో మళ్ళీ సమస్య. రాత్రివేళ విద్యుత్ దీపాల వెలుగులో రింగ్ బండ్ పనులు. మేడిగడ్డ 7వ బ్లాక్లో మళ్ళీ సమస్య ఏర్పడింది. రాత్రివేళ విద్యుత్ దీపాల వెలుగులో రింగ్ బండ్ పనులు జరుగుతున్నాయని ఇక్కడ ఇవ్వడం తెలుసుకోవచ్చు మనం. పిసిసి అధ్యక్షుడి ఎంపిక వాయిదా. మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలో. మరోసారి సమావేశం. ఖర్గే నివాసంలో రాహుల్, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు భేటీ. ఇక్కడ పిసిసి అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది. మన ఫైనల్ కొలిక్కి వస్తుంది అనుకుంటే ఈరోజు నిన్న చర్చలు ఇంకా వాయిదా పడినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి కొత్త అధ్యక్షుడి ఎంపిక. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం వాయిదా పడింది. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు సమావేశమై చర్చించారు. కానీ పిసిసి అధ్యక్ష పదవి మంత్రివర్గ విస్తరణపై పెద్దగా చర్చించలేదని తెలుస్తుంది. 2 రోజుల్లో ఆషాఢ మాసం ప్రారంభమవుతున్నందున మంచి రోజులు లేవని, ఇక పదవుల భర్తీ శ్రావణ మాసం వచ్చేదాకా ఉండకపోవచ్చని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. పిసిసికి మంత్రి పదవులకు పలువురు పోటీ పడుతుండటం, సామాజిక సమీకరణాల విధంగా మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరిన కేశవరావు చిత్రంలో దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్. ఇక్కడ పిసిసి అధ్యక్షుడి ఎంపిక అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆషాఢ మాసం వస్తుందంట. మంచి రోజు శ్రావణ మాసం వచ్చే వరకు వేచి చూడాల్సిందే అంట. దానికి కూడా మరి ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మరి ఎందుకు పెండింగ్లో పడింది మనం తెలుసుకోవాలి. నేడు ప్రధానితో రేవంత్ భేటీ. హోంమంత్రి అమిత్ షాతోనూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పాల్గొనే అవకాశం. నేడు ప్రధానితో రేవంత్ భేటీ కానున్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అమిత్ షాతో, మాజీ కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షాతో కూడా ఇక్కడ ఇద్దరితో, ప్రధానితోటి, హోంమంత్రితోటి, అమిత్ షా తోటి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇక్కడ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నట్లు తెలిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సైతం సీఎం కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్పై కసరత్తు చేస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి నిధులను కేటాయించాలని కోరారు. ఇక ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాలను కలవడం ఒక్కటే మిగిలిందని, వారు ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు కలుస్తారని ఇటీవల మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ తెలిపారు. గురువారం జరిగే భేటీలో రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్రం అందించిన సాయానికి ధన్యవాదాలు తెలిపి విధంగా ఇక్కడ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అదేవిధంగా హోంమంత్రి అమిత్ షాను కలిసి వాళ్ళు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల గురించి, ఇక్కడ నిధుల కేటాయింపు గురించి ఇక్కడ చర్చించే అవకాశం ఉందని ఇక్కడ తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి కాంగ్రెస్ గూట్కి ఖర్గే రాహుల్ సమక్షంలో చేరిక. ఇక్కడ కేశవరావు ఆల్రెడీ వాళ్ళ కూతురు కాంగ్రెస్లో జాయిన్ అయింది. ఈయన కూడా ఇప్పుడు అధికారికంగా కాంగ్రెస్లో చేరినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం అమరావతిని బంగారం చేస్తాం, జగన్ కక్షతో దాన్ని బూడిద చేశారు, అక్కడి నుంచే పునరుద్ధరిస్తాం, ప్రజలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని తిరిగి తెస్తాం. ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. అమరావతిపై శ్వేతపత్రం విడుదల. ఏపీ రాజధాని అమరావతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న చంద్రబాబు. ఏపీ రాజధాని అమరావతిపై కక్షతో విధ్వంసానికి పాల్పడిన జగన్ ప్రభుత్వం రాజధాని బ్రాండ్ ఇమేజ్ను సర్వనాశనం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. విభజన జరిగి 10 ఏళ్లైనా రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ లాంటి మతిలేని వారు తప్ప రాజధానిని మారుస్తానని ఎవరు అనరని ధ్వజమెత్తారు. జగన్ బూడిదగా మార్చిన ప్రాంతం నుంచే బంగారు విధంగా జగన్ బూడిదగా మార్చిన ప్రాంతాన్నే బంగారు గనిలో ఇక్కడ బంగారం రాజధానిగా తయారు చేస్తాడంటే అమరావతిని. ఇక్కడ చంద్రబాబు రాజధాని అమరావతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న ఇక్కడ సీఎం చంద్రబాబు ఇక్కడ ఈ విధంగా ఈ 10 ఏళ్ల సంవత్సరంలో రాజధాని లేని రాష్ట్రంగా నడిపించడం ఇది ప్రభుత్వం అని ఇక్కడ ఈ విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు జగన్ ఉద్దేశించి. జగన్ కక్షతోటే ఈ విధంగా అమరావతి రాజధానిగా ఏర్పాటు అవ్వకపోవడం జగన్ కక్షపూరితంగా చేసిందని ఇక్కడ జగన్ను ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు. ఇది లులు మాల్ అంట. హైదరాబాద్ ఇక మొదలెడదామా? ఊహించని ధరలు, అతిపెద్ద ఆఫర్లతో లులు మాల్ షాపింగ్ సంబరాలు మొదలు. ఫ్లాట్ 50% ఆఫ్, 200+ ప్రముఖ బ్రాండ్లపై డిస్కౌంట్. 4, 5, 6, 7 తేదీలలో జూలై 24 వరకు ఆఫర్లు ఉన్నాయంట. గ్రాండ్ షాపింగ్ కార్నివాల్. షాప్ ఫర్ 3000 అండ్ విన్ ఎగ్జైటింగ్ ప్రైజెస్ అంట. 3000 బిల్లు చేస్తే ఎగ్జైటింగ్ ప్రైజెస్ వస్తాయి. లులు ఆన్ సేల్ అని ఇక్కడ. గ్రాండ్ ప్రైజ్ టొయోటా ట్రైజర్ కార్, మెగా ప్రైజ్ HD రోడ్స్టర్ బైక్ అంట. బైక్ గిఫ్ట్స్ వస్తాయంట ఇక్కడ లులు మాల్లో షాపింగ్ చేస్తే. ఓకే, ఇది సంగతి. ఇక్కడ బీహార్లో 15 రోజుల్లో కూలిన 9 వంతెనలు. మాకిరెడ్డి వంతెన పునర్నిర్మాణ కాంట్రాక్ట్ కూడా తనకే ఇవ్వమంటున్నాడు సార్, కమిషన్ ఎంతైనా ఇస్తాడట. బీహార్లో 15 రోజుల్లో కూలిన 9 వంతెనలు. ఆయన్నే మళ్ళా వంతెన పునర్నిర్మాణ కాంట్రాక్ట్ కూడా తనకే ఇవ్వమంటున్నాడు సార్, కమిషన్ ఎంతైనా ఇస్తాడని ఇక్కడ బీహార్లో 15 రోజుల్లో కూలిన 9 వంతెనలకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది మాకిరెడ్డి. ఇది సంగతి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.